బలరాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? విష్ణువు రామ అవతారం చాలించాక విష్ణువు వైకుంఠానికి రాగానే వాసుకి ఎంతో కోపంతో ఉంటాడు. విష్ణువు నవ్వుతూ, ఏమైంది వాసుకి, ఎందుకు అంత కోపంలో ఉన్నావు అని అడగగా, ఏంటి ప్రభు మీరు నన్ను మీ తమ్ముడు లక్ష్మణులాగా ఉంచి నేను ఏది చెప్పినా అది మీరు వినకుండా భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డారు. నా మాట ఒక్కటైనా విన్నారా మీరు? నేను కూడా మీ తమ్ముడిని అని మీకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయాను. నాకు మీరు ఇప్పుడు ఒక మాట ఇవ్వండి, ఇంకొక అవతారంలోనైనా నీకు అన్నలాగా పుట్టాలి, ఎందుకంటే అప్పుడైనా మీరు కష్టాలు పడకుండా మీరు నా మాట వింటారు అని అడుగుతాడు. విష్ణువు సరే సరే అని నవ్వుతూ తదాస్తు అని అంటాడు. కారాగారంలో ఉన్న దేవకికి 6 మంది పిల్లలు పుట్టి ఉంటారు. పుట్టిన ప్రతి ఒక్కరిని కంసుడు చంపుతూ ఉంటాడు. అప్పుడు వాసుకి విష్ణువుకు చెప్పకుండా 7వ సంతానం రూపంలో దేవకి కడుపులోకి చేరుకుంటాడు. విష్ణువు అయ్యో ఇలా ఎందుకు చేశావు వాసుకి అనుకొని దుర్గాదేవిని పిలిచి, చెల్లి ఈ దేవకి కడుపులో ఉన్న బిడ్డ వాసుకి, ఇప్పుడు కాని ఈ కారాగారంలో వాసుకి పుడితే కంసుడు అతన్ని చంపేస్తాడు. అందుకే మీరు దేవకి కడుపులో ఉన్న ఆ అంశాన్ని తీసుకొని వెళ్లి వసుదేవుడి ఇంకొక భార్య అయిన రోహిణీ దేవి కడుపులోకి ప్రవేశపెట్టండి అని చెబుతాడు. దుర్గాదేవి సరే అన్నయ్య అని నిద్రపోతున్న దేవకి కడుపులో ఉన్న వాసుకి అంశాన్ని తీసుకుని వెళ్లి రోహిణి కడుపులోకి చేరుస్తుంది. రోహిణీదేవి కడుపులో ఉన్న అంశాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ దేవకి కడుపులోకి చేరుస్తుంది. ఆ తరువాత దుర్గాదేవి ఆమె అంశాన్ని యశోదాదేవి కడుపులోకి చేరుస్తుంది. ఆ మరుసటి రోజే రోహిణీదేవికి ఒక దివ్యమైన బిడ్డ జన్మిస్తాడు. అతను ఎవరో కాదు, అతనే మన శ్రీకృష్ణుడు అన్న బలరాముడు. ఆ తరువాత దేవకికి కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు. అతన్ని కంసుడు వచ్చి చంపేస్తాడు. చివరిగా 8వసారి దేవకి గర్భవతి అవుతుంది. ఆ గర్భంలో ఉన్నది ఎవరో కాదు, మన శ్రీకృష్ణుడు. అస్సలు కృష్ణుడు ఎలా జన్మించాడు? కంసుడు కృష్ణుడిని చిన్నప్పుడే చంపేశాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, మిస్ అవ్వకుండా చూసేయండి. మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.